హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ దేశు. నిన్నటి భాగంలో శివుని పవిత్రమైన అవతారం సురేశ్వర అవతారం గాథ గురించి చదువుకున్నామండి. ఇవాళ జటిల అవతారం గురించి చదువుకుందాం. పార్వతి తపశ్చర్యలో ఉండగా శివుడు బ్రహ్మచారి రూపంలో వెళ్ళి ఆమె మనస్సంకల్పాన్ని, దృఢత్వాన్ని, చిత్తస్థైర్యాన్ని, ఏకాగ్రతను, ప్రేమనిష్టను పరీక్షించాడు. ఛత్రాన్ని, దండాన్ని పట్టుకుని జటాధారి అయి పార్వతీ ముందు సాక్షాత్కరించిన శివుని స్వరూపమే జటిలావతారము. ఆ బ్రహ్మచారి రూపం పరమ సుందరము, మనోహరమును, ముద్దులు మూటగట్టి రూపమది. అతిలోక లావణ్యం, ఆహా ఏమా సౌందర్యం! జగత్రయాన్ని క్షణంలో సమ్మోహనంలో ఉంచగల దివ్య తేజోరూపమది. ఉపాసకులకు సన్నిహితమైనది, అతి ప్రియమైనది. లోకంలో మర్త్యులలో సైతం బ్రహ్మచారి రూపం బహు ఆకర్షణీయమైనది. దానికి పరమేశ్వర తేజం కూడితే ఎంత లోక సమ్మోహనంగా ఉంటుందో భావించండి. ఆ జటిలావతారాన్ని ఉపాసిస్తే కోరికలన్నీ నెరవేరుతాయి, చిత్తశాంతి లభిస్తుంది, తప్పక ఆరోగ్యం సిద్ధిస్తుంది. నటావతారము. పార్వతి తీవ్ర తపశ్చర్యలో మునిగి ఉండగా శివుడు సాక్షాత్కరించి ఆమె అభిష్టానికి తన సమ్మతిని తెలియజేసి చేయి పట్టుకుని కైలాసానికి రమ్మన్నాడు. అందుకామె తన తల్లిదండ్రులైన మేనకా హిమవంతుల ఆజ్ఞ గైకొని యథావిధిగా పరిణయమాడి తీసుకుని వెళ్ళమని కోరింది. ఆ సందర్భంలో శివుడు మహానటుడై సాక్షాత్కరించి తన చారీకరణ, అంగహార, పిండి బందాది నాట్య విన్యాసాలచే మేనకా హిమవంతులను మెప్పించి పార్వతిని తనకు పత్నిగా ఇయ్యవలసిందని భిక్షుకుడై యాచించాడు. ఆ సందర్భంలో ఆయన ధరించిన అవతారమే ఈ నటావతారము. ఈ అవతారం చాలా విశిష్టమైనది. ఇందులో చతుర్దశ భువనాలతో కూడిన సృష్టి అంతా ఆయన విరాట్ స్వరూపమే. కవులకు, కళాకారులకు, పండితులకు, శాస్త్ర విద్వాంసులకు, వేదవేత్తలకు ఆరాధనీయమైనది ఈ అవతారం. ఎంత వ్యాఖ్యానించినా తరగని లోతైన తత్వబోధతో కూడిన ఇలాంటి అవతారం మరొకటి లేదు. ఈ సృష్టి అంతా ఆయన తాండవమే. ఈ అవతారమే నృత్య విలాసి, నటరాజు అనే పేర్లతో విఖ్యాతమైనది. ఈ నటావతారాన్ని గురించి రుద్ర సంహిత పార్వతీఖండంలో చెప్పాను. ఇది పవిత్రమైనది. ద్విజావతారము. పార్వతీ పరిణయానికి ముందు శంకరుడు కపట వైష్ణవ బ్రాహ్మణ వేషంలో మేనకా హిమవంతులను కలుసుకొని తన నివాసాన్ని, వేషభూషాదులను, పరివారాన్ని, సుగుణాలను, సమస్తమైన ఐశ్వర్యాన్ని వ్యతిరేకంగా అన్వయించి చెప్పి వారి మనసులో శంఖాబీజాలను నాటాడు. ఆనాటి సాధు ద్విజావతారమే ఈ ద్విజావతారం. దీనిని గురించి కూడా మీకు రుద్ర సంహిత పార్వతీఖండంలో చెప్పాను. ఇది పవిత్రమైనది. అశ్వత్థామావతారం. దేవగురువైన బృహస్పతి అంశ వలన భరద్వాజ మహర్షికి ద్రోణుడను కుమారుడు కలిగాడు. ద్రోణుడు అయోనిజుడు. ఆయన గొప్ప స్వాభిమానము కలవాడు. ధనురాచార్యులలో శ్రేష్ఠుడు, శూరుడు, చతుర్వేద పారంగతుడు, అస్త్రవిద్యా దురంధరుడు. వేదంలో ఆయనకు తెలియని విషయం లేదు. కఠినమైన తపస్సును చేసి అగ్నివేశుని వద్ద నుండి, పరశురాముని వద్ద నుండి ధనుర్వేద రహస్యాలను నేర్చాడు. తీవ్రమైన తపస్సు చే శంభుని మెప్పించి ఆయన అనుగ్రహించే రుద్రాంశ సంభూతుడు, వరులచే జయింపబడినవాడు, మహాబలశాలి, చిరంజీవి అయిన పుత్రుని వరంగా పొందాడు. ఆ కుమారుని పేరు అశ్వత్థామ. తండ్రి కొడుకులిద్దరూ మహాభారత యుద్ధంలో దుర్యోధనుని పక్షాన పోరాడారు. అశ్వత్థామ ఒక్కడు ద్రోణకర్ణులిద్దరికంటే పాండవ సైన్యానికి ఎక్కువ నష్టాన్ని కలిగించాడు. అది అతని పరాక్రమం. రుద్రతేజోద్భవుడు కదా. భీష్ముడు సైతం అశ్వత్థామ సహాయంతోనే యుద్ధం చేశాడు. వీరులైన పాండవులు అశ్వత్థామను గురించి భయపడ్డారు, కానీ భీష్మద్రోణ కర్ణులను గురించి కాదు. భీష్మద్రోణులు వయోవృద్ధులు, కర్ణుడు శాపోపహతుడును. అశ్వత్థామ మధుపుటేనుగును మించిన బలం కలవాడు, సిద్ధపురుషుడు, అస్త్రవిద్యాపారంగతుడు, చిరంజీవి. మీదు మిక్కిలి రారాజైన దుర్యోధనుని యందు ఎల్లలు లేని ప్రేమ కలవాడు. యుద్ధంలో అశ్వత్థామను అడ్డగించడం కొరకే శ్రీకృష్ణుని ఉపదేశానుసారంగా శంకరుని గురించి తపస్సు చేసి అర్జునుడు అస్త్రాలను పొందాడు. విష్ణువంశతో పుట్టిన వాసుదేవుడు అర్జునులకు అస్త్రాలను అనుగ్రహించలేడా? అనుగ్రహించలేడు. ఆ అస్త్రాలు రుద్రుని వద్దనే ఉన్నాయి. రుద్రుని ముందు హరి, విరించి, ఇంద్రాదులు నిలబడలేరు. విష్ణువు స్థితికారకుడు గనక లోకరక్షణకు అవసరమైనంత వరకు అస్త్రశస్త్ర విద్యలను రుద్రుడు ఆయనకు అనుగ్రహించాడు. రుద్రుడు లయకారకుడు కనుక క్షణంలో సృష్టిని భస్మీపటలం చేయగల అస్త్ర విద్య రుద్రుని అధీనంలో ఉంది. మహాభారత యుద్ధం ముగిశాక రుద్రాంశను తన యందు ఆరోపించుకుని అశ్వత్థామ అర్ధరాత్రి పాండవ శిబిరంలో ప్రవేశించి దృష్టద్యుమ్నుని, పాండవపుత్రులను, మిగిలిన సైన్యాన్ని నిశ్శేషంగా ఒక్కడు సంహరించాడు. చిట్ట చివర
ఈ అస్త్రంచే జగత్తు నిష్పాండవమయ్యనుగాక అని అభిమంత్రించి ఉత్తరా గర్భాన్ని ఉద్దేశించి బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని చేశాడు. వాసుదేవుడు బంధుప్రీతితో సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టి ఆ గర్భాన్ని రక్షించాడు. అలా రక్షించి అద్భుతమైన రాజకీయ చతురత, ముందు చూపు, లోకజ్ఞత, సమయజ్ఞత, భవిష్య దర్శనము గల శ్రీకృష్ణుడు పాండవులను పిలిచి అశ్వత్థామ కాళ్లపై పడి రక్షించమని శరణు వేడండి అని ఆజ్ఞాపించాడు. అశ్వత్థామ అమృత సిద్ధిని పొందిన అమృత పురుషుడు. అతని సహకారము, ఆశీర్వచనము లేనిదే పాండవ వంశానికి మనుగడ లేదు. రుద్రుని ఆదేశంతో అశ్వత్థామ పాండవుల పట్ల తన మనసులోని వైమనస్యాన్ని తొలగించుకుని శ్రీకృష్ణునికి, అతని సంతానానికి, పాండవులకు అనేక వరాలనిచ్చాడు. శివావతారుడైన అశ్వత్థామ ఈనాటికి గంగా తీరంలో ఉండి విశ్వేశ్వరుని సేవించుకుంటూ తపస్సు చేసుకుంటూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. మనం కూడా 7 చిరంజీవులలో అశ్వత్థాముని కూడా తలుచుకుంటాం కదండి. రేపు ఇంకొక అవతారం గురించి చదువుకుందామండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.